హైదరాబాద్ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. గతంలో పరిశ్రమలకు ఇచ్చిన భూములను ఇప్పుడు బడాబావులో కట్టబెట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు. 10,000 ఎకరాలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వెనుక వేల కోట్ల రూపాయల చేతులు మారాయని అనుమానం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వాడల నుండి రెసిడెన్షియల్ భూములుగా మార్చేందుకు పొల్యూషన్, పర్యావరణ అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు లక్ష్మణ్. 10,000 ఎకరాలు ఈ భూములన్నీ కూడా ఏకపక్షంగా వాటిని పారిశ్రామిక వాడ నుంచి ఉన్నపలంగా మల్టిపుల్ జోన్లోకి మార్చివేసి వేల కోట్ల రూపాయలు చేతులు మారేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం తెరలేపుతాము. కాలుష్యం యొక్క అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు కానీ ఎవరిచ్చారు అసలు? అంటే భవిష్యత్తులో ప్రజా అవసరాలు తీర్చడానికి మరి ప్రభుత్వం భూములు లేకుండా పోతే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది? అంటే ప్రభుత్వానికి కనీసమైన ముందు చూపున్నదా?